హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ హరిబాబా వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నానండి. ఈరోజు మనము ఇంకొక రంగోలీ అయితే చూసేద్దాము. చూడండి ఎంత బాగా వస్తుందో. ముగ్గులు అన్నవి మనం రోజు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే కనుక మనం పర్ఫెక్ట్ అవుతూ ఉంటామండి. నాకు చాలా రోజులు అయిందనమాట ప్రాక్టీస్ పోయి, అందుకే సరిగ్గా రావట్లేదు. ఇంకా నాకు కూడా ప్రాక్టీస్ అవుతుంది, అలాగే మీకు చూపించినట్టు ఉంటుంది కదా అనేసి వేస్తున్నాను అన్నమాట ముగ్గులు. దీనికైతే ఒక 5 minutes టైం అయితే పట్టిందండి నాకు. సో మీరు కూడా తప్పకుండా ముగ్గులు వేసుకోండి. మంచిగా మనము అకేషన్స్ అప్పుడే కాకుండా డైలీ మనం ముగ్గులు వేయడం వల్ల మన కాన్సన్ట్రేషన్ లెవెల్స్ కూడా పెరుగుతాయి అన్నమాట. సో తప్పకుండా ముగ్గులు అయితే ప్రాక్టీస్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే రకరకాల రెడీమేడ్ ముగ్గులు అయితే వచ్చేస్తున్నాయి. మేమైతే ఇంకా రోజు ఇంటి ముందు అయితే వేస్తామండి. వాకిట్లో అయితే బియ్యం పిండితోటి ఇంటి ముందు అయితే చాక్బీస్తోటి వేస్తాము. గడపల మీద కూడా వేస్తామన్నమాట పసుపు రాసి. అలా చేయడం వల్ల మనకి ఇంటికి ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ అయితే వస్తాయన్నమాట. సో తప్పకుండా మీరు కూడా ముగ్గులు అలా వేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఆడపిల్లలకి ఎంతవరకు ముగ్గులు వచ్చో తెలియదు, కానీ ఖచ్చితంగా వేసుకుంటే ఫ్యూచర్లో ఇబ్బంది అవ్వకుండా ఉంటుంది. ఎవరైనా ముగ్గులు నేర్చుకోవడం అన్నది మంచి హ్యాబిట్ అండి. దానివల్ల మనకు కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, క్రియేటివిటీ పెరుగుతుంది. సో నేనైతే ఇది ప్లెయిన్గానే వేస్తున్నాను. కలర్స్ కూడా ఫిల్ చేసుకోవచ్చు ఇందులో. సో మీకు నచ్చినట్టుగా కలర్స్ ఫిల్ చేసుకొని వేసుకోండి ఫ్రెండ్స్. మనము ఏ ముగ్గు వేసినా అందులో మన క్రియేటివిటీ కొంచెం ఉంటుందన్నమాట. సో మీకు నచ్చినట్టుగా ముగ్గు వేసుకునే ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్. మామూలుగా నేనైతే మా పిల్లలకి ఫ్రూట్స్ ఎక్కువగా ఇస్తానన్నమాట. ఫ్రూట్స్ ఎక్కువగా తింటే ఏంటంటే, మనం రా ఫుడ్ ఎక్కువగా తింటే మనకు న్యూట్రియంట్స్ అనేవి యాస్టీస్గా అందుతాయి అన్నమాట. సో లాస్ అయితే ఏం అవ్వవు ఫ్రూట్స్లో. సో అందుకనే ఫ్రూట్స్ ఒక మినిమం ఒక డేలో 25% ఇచ్చే ప్రయత్నం అయితే చేయాలి. అండ్ నైట్ మనము పడుకునే ముందు డిన్నర్ చేయకుండా అట్లీస్ట్ 7 లోపు ఫినిష్ చేస్తే కనుక మనము 9:30, 10కి పడుకుంటాం కదా. సో ఆ టైం కల్లా డైజెషన్ అయిపోతుంది అనమాట. నైట్ మనం ఎలాంటి ఫిజికల్ యాక్టివిటీ చేయం కాబట్టి తిన్న వెంటనే పడుకుంటే ఏమవుతుందంటే ఇంకా డైజెషన్ సరిగ్గా అవ్వదు. లేదు అని తిన్నదంతా ఫ్యాట్స్ లాగా కన్వర్ట్ అవుతుంది. అదే 3 hours బిఫోర్ తినడం వల్ల మనం ఎంతో కొంత ఫిజికల్ యాక్టివిటీ చేస్తాం కాబట్టి డైజెషన్ అయితే మంచిగా అవుతుందన్నమాట. అండ్ మనం తిన్నది కూడా ప్రాపర్గా యూజ్ అవుతుంది, అంటే కొలెస్ట్రాల్ లాగా కన్వర్ట్ అవ్వకుండా ఉంటుందన్నమాట. సో మినిమం మీరు 7 వరకు తినే ప్రయత్నం చేయండి. అలాగే మీ ఫుడ్లో ఖచ్చితంగా ఎంతైతే రైస్ తింటున్నారో అంతకు డబల్ తినాలి కర్రీస్. అలా తినలేని వాళ్ళు అయితే కనుక ఈక్వల్ క్వాంటిటీలోనన్నా తినండి. ఖచ్చితంగా రోజు ఒక లీఫీ వెజిటేబుల్ అయితే ఖచ్చితంగా తినండి ఫ్రెండ్స్. అలాగే పిల్లలైతే ఖచ్చితంగా ప్రోటీన్ ఫుడ్ అందేటట్టు చూసుకోండి. అది పప్పుల్లాగా పెడతారా, లేదంటే ఎగ్స్ లాగా పెడతారా, లేదు అంటే నాన్ వెజ్ లాగా పెడతారా, లేదు మష్రూమ్స్ పన్నీర్ అలా ఇస్తారా, లేదు గ్రౌండ్ నట్ అలా ఇచ్చినా పర్లేదు, కానీ ప్రోటీన్స్ కూడా ఉండేటట్టు చూసుకోండి. ప్రోటీన్స్, విటమిన్స్, న్యూట్రియన్స్ అన్నీ సమపాలలో అందేలాగా చూసుకుంటే కనుక మనకి జబ్బుల బారిన చాలా తక్కువ పడతామన్నమాట. సో ఖచ్చితంగా సమతుల్య ఆహారం అయితే పిల్లలకు అందేటట్టు చూసుకోండి. మనం కూడా సమతుల్య ఆహారం తీసుకోవడం వల్ల రోగాల బారిన మనం చాలా తక్కువగా గురవుతూ ఉంటామన్నమాట. సో తప్పకుండా ఈ విషయాన్ని అయితే దృష్టిలో ఉంచుకోండి ఫ్రెండ్స్. అండ్ వాటర్ కూడా రోజుకు మినిమం ఒక 4 నుంచి 5 లీటర్ల నీళ్లు తాగడం వల్ల మనకి చాలా వాటి నుంచి రోగాల నుంచి విముక్తి కలుగుతుంది. ఎందుకంటే లోపల ఇన్నర్ ఆర్గాన్స్ కానీ ఇన్నర్ సెల్స్ కానీ ఈ వాటర్ వల్లనే ప్యూరిఫై అవుతాయన్నమాట. సో ఖచ్చితంగా మీరైతే వాటర్ ఖచ్చితంగా 4 నుంచి 5 లీటర్లు డైలీ తాగండి. అండ్ బిఫోర్ ఫుడ్ 1/2 hour బిఫోర్ ఫుడ్ తీసుకోకండి వాటర్. అలాగే ఆఫ్టర్ ఫుడ్ 1/2 hour వరకు వాటర్ తీసుకోకండి. మిగతా టైంలో పర్ అవర్కి ఒక 2 glasses వాటర్ అయితే తప్పకుండా తీసుకోండి ఫ్రెండ్స్. అండ్ వాటర్ తాగేటప్పుడు ఎప్పుడైనా కూర్చొని తాగండి నిదానంగా. మీరు నిల్చొని తాగడం వల్ల కరెక్ట్గా
ఆ వాటర్ యొక్క ప్రెషర్ అన్నది కిడ్నీల మీద పడుతుంది అనమాట. సో కూర్చొని తాగితే సో కరెక్ట్గా ఉంటుంది. కూర్చొని నిదానంగా వాటర్ తాగాలి. అండ్ ఎర్లీ మార్నింగ్ కొంచెం గోరువెచ్చని నీళ్లు తాగితే కనుక మనం అప్పటి వరకు పడుకొని రిలాక్స్ స్టేట్లో ఉంటుంది కదా మన బాడీ. కొంచెం గోరువెచ్చని నీళ్లు తాగడం వల్ల మనకి మంచి ఫ్రెష్ ఫీలింగ్ అయితే కలుగుతుంది. అండ్ డైజెషన్ కూడా చాలా మంచిది. సో ఇది ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.